ప్రధాని మోదీ విధానాలతో దేశం వెనుకబడుతోందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. ట్రంప్ టారిఫ్లపై ప్రశ్నించే స్థితిలో కూడా కేంద్ర ప్రభుత్వం లేదని విమర్శించారు. ఓటర్ల జాబితా విషయంలో మోదీ సర్కార్ కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు మోదీ సిద్ధంగా లేరని ధ్వజమెత్తారు. పార్లమెంట్లో పహల్గాం ఉగ్రదాడిపై మోదీ తలాతోకా లేని సమాధానం చెప్పారని విమర్శలు గుప్పించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎం అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని తెలిపారు. చాలా ఆందోళన గమనించి కానీ వాస్తవంగా బీజేపీ ప్రభుత్వం తీసుకున్న చర్య రాజ్యాంగ విరుద్ధంగా ఉంది కాబట్టి ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా దానికి అబ్జెక్షన్ తెలియజేసింది. ఓటర్ రివిజన్ అంటే ఉన్న ఓటర్లకు అదనంగా రావాలి తప్ప ఓటర్లు తగ్గింపు ఉండకూడదు అనేది సారాంశంగా సుప్రీంకోర్టు తీర్పున్నది. మరో ముఖ్యమైన సమస్య ఓటర్గా గుర్తించడానికి ప్రాతిపదికగా ఆధార్ కార్డు కానీ పాత ఓటర్ కార్డు కానీ ఇతర అది పేరుకే పెద్ద ప్రభుత్వ హాస్పిటల్.